నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. గౌతమ్ గారు, మీరేంటి ఇక్కడ? సరే, ఎలాగో వచ్చారు. ఎప్పటి నుంచో పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎదిగో తానే నా ఫ్రెండ్ ప్రియాంక. మీకు తెలుసు కదా, నా బెస్ట్ ఫ్రెండ్. నేను మీతో పాటుగా ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంకనే. ప్రియాంక, తనే మా బావ గౌతమ్. నీకు తెలుసు కదా, నా ప్రేమే కాదు, నా ప్రాణం కూడా ఇతనే. ఏంటి గౌతమ్ గారు, ఇవాళ డ్యూటీకి డుమ్మా కొట్టి ఇలా వచ్చారు? నేనే ఇక్కడికి రమ్మని పిలిచాను. నువ్వు రమ్మని పిలిచావా? ఎందుకు? కంపతీసి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసావా ఏంటి? చూడు ఝాన్సీ, నేను నీకొక నిజం చెప్పాలని ఇక్కడికి పిలిచాను. ఆ నిజం గౌతమ్ గారి ముందే చెప్పాలి. అందుకే ఆయన్ని కూడా పిలిచాను. నిజం చెప్పాలా? ఏంటా నిజం? చెప్పు ప్రియాంక, ఏంటా నిజం? ఝాన్సీ, తను గౌతమ్. నేను ఆయన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. అండ్ తనే నా వుడ్ బి. గౌతమ్ సార్, తను నా ఝాన్సీ, నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రియాంక. డౌట్ ఏం లేదు ఝాన్సీ, నువ్వు విన్నది నిజమే. నేను గౌతమ్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. గౌతమ్ గారు, తను చెప్పేది ఇది నమ్మాలో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒకరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, మరొకరు ప్రాణ స్నేహితురాలు. ఇంత జరుగుతున్నా ఈ విషయం నాకెందుకు చెప్పకుండా దాచారు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేసి ఇలా దాగుడు మూతలు ఆడారు? ఐమ్ సారీ ఝాన్సీ. సారీ అనేది చిన్న పొరపాటు జరిగితే చెప్తారు, మోసం చేసిన దానికి కాదు. ఝాన్సీ, నేను గౌతమ్ గారిని ప్రేమించినప్పుడు తను మీ బావని కూడా నాకు తెలియదు ఝాన్సీ. నువ్వు తనను ప్రేమిస్తున్నావని కూడా తెలియదు.
గౌతమ్ గారు, మీరు నన్ను ప్రేమించారుగా, మరి మీరు నా గురించి తనకి చెప్పలేదా? చెప్పాను ఝాన్సీ, కానీ తనే వినిపించుకోకుండా నా వెంట పడింది. తను మొదట ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పారు కానీ నిన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలియదు ఝాన్సీ. అలానే తను ప్రేమిస్తున్న అమ్మాయి తన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని చెప్పారు. ఒక రకంగా నా ప్రేమని ఒప్పుకుంటారన్న ఆశతో నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఆఖరికి మా పేరెంట్స్ మా ఇద్దరికి పెళ్లి సంబంధం కుదిరించినప్పుడు కూడా తను ప్రేమిస్తున్నది నిన్నే అన్న విషయం నాకు తెలియదు. ఆ తర్వాత కొన్ని రోజులకి మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం ఇక్కడే నా కళ్ళారా చూశాను. ఝాన్సీ నా ప్రేమని యాక్సెప్ట్ చేసిందని తెలిసిన తర్వాతైనా ఆగిపోవాలి కదా. ఆగిపోవడం ఏంటి సార్? చచ్చిపోదామనుకున్నాను. ఆ టైంలో ఏం చెయ్యాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కన్నీళ్లు పెట్టుకున్నాను. కళ్ళల్లో నీళ్ళింకిపోయేలా ఏడ్చాను. చచ్చిపోవాలనుకున్నాను. కానీ అమ్మా నాన్నలు గుర్తొచ్చి ఆగిపోయాను. మా పేరెంట్స్ ని బాధ పెట్టడం ఇష్టం లేక, నా ప్రేమని చంపుకోలేక మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ప్రియాంక, ఇదంతా వదిలేసే ప్రియాంక. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుని నీ మనసులో నా మీదున్న ప్రేమని తీసేయ్. సార్, ప్రేమ అనేది మెళ్ళ ఉన్న జ్యువెలరీ కాదు సార్. మీరు తీసేయనగానే తీసేయడానికి మనసులో పుట్టిన భావన. ప్రేమ పుట్టినంత తేలిగ్గా తీసేయగలిగితే మనిషికి ఇన్ని బాధలుండవు. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్. కానీ నువ్వంటే నాకిష్టం లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు, ప్రేమించను కూడా. సార్, నాకిప్పుడు కావాల్సింది మీతో ఆర్గ్యుమెంట్ కాదు సార్. ఝాన్సీ దగ్గర నుంచి సమాధానం కావాలి. చెప్పు ఝాన్సీ, నీకు గౌతమ్ సార్ కావాలా, నా స్నేహం కావాలా?